అంటే ఇప్పుడు అంత మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు మనం సింగర్స్‌కి ఎట్లా ఉంటదంటే, కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి. అవును. కొన్నిసార్లు అంటే మనకి డౌన్ గూడా అయిపోతుంటాం. హ్మ్. అంటే మనకి సాంగ్స్ రాలేదని గాదు, ఏం గాదు. కానీ కొన్నిసార్లు మనం ఏదో ఒక కాంప్లిమెంట్ కాదు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే మీకు అట్లాంటి కామెంట్స్ సిట్యుయేషన్, లాంటివి. కామెంట్స్ ఏదైనా అంటే పాడలేదనా, లేకపోతే నువ్వు ఈ పాట పాడలేకపోయావు. అందుకే నీకు ఈ పాట ఇవ్వలేదు. అంటే అంటే ఒకటేంటంటే మన దగ్గర మొహం మీద ఎప్పుడు అలా చెప్పరు. హ్మ్. నువ్వు బాగా పాడలేదని. కానీ హ్మ్. పాట ఉంచరు. అంటే పాట మన సాంగ్ తీసేస్తారు. ఉండదు వాయిస్ తర్వాత వాయిస్ చూస్తే. తీసేస్తారు. ఎందుకంటే నీకు సెట్ అవ్వలేదు అలాంటి అని చెప్తూ సందర్భాలు చాలా ఉంటారు. ఉన్నాయి. అంటే నేను బాగా పాడలేదు అని నేనెప్పుడు అట్లా అనుకోలేదు. బాగా ఫీల్ అయిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? డెఫినెట్‌లీ చాలా ఉన్నాయి. ఒకటని కాదు. అంటే హ్మ్. చాలా అలాంటి అంటే అంటే మంచి పాట పాడినప్పుడు ఆ వాయి వాయి మన వాయిస్‌లో అది లేకపోతే చాలా బాధనిపిస్తది. అవును. మంచి పాట పాడడం వల్ల అలా చాలా అంటే పాటలున్నాయి. కష్టపడి మనం ఆ పాడొచ్చాక వాళ్ళు ఆ సాంగ్ తీసేస్తే డెఫినెట్‌లీ. ఆ పెయిన్ అంటే చాలా. మొహం మీద ఎప్పుడు అంటే డైరెక్ట్‌గా మొహం మీద ఎవరు ఇంతవరకు నాకు అలా చెప్పలేదు. హ్మ్. బట్ అంటే ఒకటేంటంటే ఆ తీసిన సందర్భంలో కూడా ఏంటంటే నేను ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఎవరైనా పెద్ద సింగర్‌తో హ్మ్. పాడించాలి అనే హ్మ్. ఉద్దేశ్యం ఉంటుంది చాలా మందికి. అవును. సో, అలా తీసేసిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఇప్పుడు నేను పాడిన పాటలు చాలా పాటలు బాలుగారు పాడారు. కొన్ని ఓకే. కొన్ని ఇప్పుడు ఆ! నాకు ట్రాక్ అని చెప్పలేదు. చెప్పకుండా పిలిచి పాడిచ్చారు కొన్ని పాడిచ్చారు. పాటలు. ఆ తర్వాత బాలుగారు పాడారు. సో, బాలుగారు పాడితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను పాడిన పాట బాలుగారు పాడారు. అదొక హ్యాపీ మూమెంట్ అంటే ఆ అనమాట. ట్రాక్ బాలుగారు ఆ నేను పాట పాడింది ఫైనల్‌లో విని ఆయన పాడారని పాడారేమో. నాకొక జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి బాలుగారు పాడిన పాట నేను పాడాను. ఓహ్! ఒకసారి బాలుగారు ఫైనల్‌గా పాడిన పాటని ఇది ఇంకా బెస్ట్ మూమెంట్. చాలా బెస్ట్. అంటే నేను అని ఇప్పుడు అంటే ఫస్ట్‌లో నేను చెప్పుకోలేకపోయాను గానీ, ఆయన ఉన్నప్పుడు చెప్పలేదు నేను. హ్మ్. తర్వాత నుంచి ఇంకా చెప్పడం స్టార్ట్ చేశా. అంటే ఎప్పుడైనా బయట ఆయన అడిగితే పాడిన చెప్తున్నా. పాటని మళ్ళీ మీరు ఆ! ఫైనల్ ఆయన పాడడం పాడిన పాట జరిగింది. నేను ఆయన 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 ట్రాక్ విని నేను పాడాను. ఓకే. బాలుగారు పాడిన ట్రాక్ బాలుగారు విని. పాడారు. అది యాక్చువల్లీ 'బ్రహ్మాస్త్రం' అని ఒక సినిమా 'జగత్ బాబు' హీరో. ఆ! అందులో పాట అడుగు 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 నీకేం కావాలో అడుగు 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 నీకింకేం కావాలో మొహమాటం పడకుండా భయమంటూ లేకుండా సిగ్గేస్తోందనకుండా అనకుండా అడుగు 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 ఈ పాట యాక్చువల్లీ అన్ బాలుగారి వాయిస్‌లో విని నేను హెడ్‌ఫోన్‌లో ఆయన గొంతు విని నేను పాడాను ట్రాక్ అది ఫైనల్ వర్షన్. అంటే నేనొక విషయం విన్నా మొన్న అంటే మీ గురించి. అంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఒక సిట్యుయేషన్ జరిగిందని మీకు. హ్మ్. అంటే హ్మ్. చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందని. యాక్సిడెంట్ అయింది ఆ! యాక్చువల్లీ నాకు. అంటే ఎలా జరిగింది? కారు అది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ టైంలో అయింది యాక్చువల్‌గా ఓకే. అది. కొంచెం నాకు కొంచెం లైట్‌గా నిద్రావస్థలో ఉన్నాను. కొంచెం నిద్ర వస్తుండిందనమాట. ఓకే. దాంతో కొంచెం కారు డివైడర్‌ని కొట్టుకొని అటెళ్ళిపోయింది. హ్మ్. అటునుంచి ఇంకో వెహికల్ వచ్చి నన్ను దాన్ని జస్ట్ కొలైడ్ అయిపోయింది డైరెక్ట్‌గా. అయ్యో! అంటే సో, బాగా చాలా డ్యామేజ్ డ్యామేజ్ కాదు కార్‌కి నాకు ఫిజికల్‌గా బయట ఎక్కం ఫిజికల్‌గా అవ్వలేదు. ఏం నాకు ఈ అవ్వలేదు. రైట్ లెగ్ మోకాలు ఆల్మోస్ట్ లోపల ఎగిరిపోయింది అయ్యో! అంటే చెప్పాలంటే. దానివల్ల మనకేమన్నా సాంగ్స్‌కి బ్రేక్ రికార్డింగ్స్‌కి పడిందంటారా? ఎప్పుడు నాకు బ్రేక్ పడల. పడలేదు. షోస్‌కి పడింది. అంటే ఆబ్వియస్‌లీ కదా! అలా నేను వెళ్లి పాడారా? అలా ఉన్నా గూడా రికార్డింగ్స్ ఎళ్లి నేను పాడారా? లిటరల్‌గా వాకర్‌లు, స్టిక్‌లేసుకొని ఎళ్లి ఎళ్ళిపోయి కూర్చొని పాడేసాను. మామూలుగా ఆ! మైక్ ముందు అంటే పాడేశారు. అది రికార్డింగ్స్‌కి మాత్రం దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 5, 6 మంత్స్ పట్టింది. హ్మ్. 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశాను రికార్డింగ్స్ అంటే కూడా. వాయిస్‌కి ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు వాయిస్ గదా! పెద్ద ఆ ఏం గ్యాప్‌లో? కాలేదు. హ్మ్. లక్కీగా అంటే మనం ఏదో ఒకటి పాడుతూ ఉండేవాడిని, హ్మ్. నేర్చుకుంటుండేవాళ్ళం, పాడుతుండేవాళ్ళం కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏం కాలేదు. బట్ ఆ! ఈవెంట్స్‌కి ఎఫెక్ట్ పడింది అది డెఫినెట్‌లీ. ఆ ఈవెంట్స్‌కి ఈవెంట్స్‌కి ఎఫెక్ట్ ఆల్మోస్ట్ అయింది. నాకు 3, 4 ఇయర్స్ నేను వెళ్ళలేకపోయాను. ఓకే. నాకు వచ్చేవి గానీ, బట్ నేను హ్మ్. వెళ్ళలేకపోయాను. ప్రాబ్లమ్ ఉండేది కదా! ఎందుకంటే స్టిక్, వాకర్ వేసుకొని ఈవెంట్స్ చేయలేను కదా! ఓకే. సో, అలా చాలా వరకు అవాయిడ్ చేసిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఓకే. తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా బయటకొచ్చి కొంచెం షోస్‌లో అక్కడ పార్టిసిపేట్ చేయడం. అప్పుడు కూడా నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ దేవిదే. ఓకే. అప్పుడు గూడా. అదే మీరప్పుడే బయటకొచ్చిన సాంగ్స్ తర్వాత పాడి ఉన్నారు గాబట్టి. అది అప్పటికి అప్పటికి చాలా పాటలే పాడాను. హ్మ్. బట్ బయటకొచ్చిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ కూడా దేవిదే. ఓకే. ఇప్పుడు అంటే మీకు 'దేవి' గారితో, 'మణిశర్మ' గారితో, 'చక్రి' గారితో. 'చక్రి' గారితో గూడా మీకు మంచి చక్రి అనుబంధం ఉంది. ఆ! 'ఆర్‌పి' చాలా గారితో, 'చక్రి' గారితో. సో, అప్పుడు వాళ్ళ హిట్ సాంగ్స్ గూడా చాలా పాడారు అంటే మీరు. 'ఆర్‌పి' గారికి పాడలేదు. ఫస్ట్ సాంగ్ ఒకటే పాడాను అన్‌ఫార్చునేట్‌లీ. తర్వాత మళ్ళీ పాడలేదు. ఏ సాంగ్ అన్న? 'నీకోసం' 'నీకోసం.' చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ ఈ పాట. యాక్చువల్లీ అదొక గ్రూప్ సాంగ్ అది. ఓకే. అందులో చిన్న బిట్ వన్ ఆఫ్ ద పాడారు. వాయిస్ నాది. ఓకే. అంటే మెయిన్ హీరోకి పాడిన వాయిస్ నాది ఓకే. సినిమాలో. సో,
అదొక్కటే పాడాను. తర్వాత ఆర్‌పీఆర్‌కి పాడా. 'చక్రికి' మాత్రం ఆల్‌మోస్ట్ దాదాపు 50 సినిమాలు పాడాను. 50 సినిమాలు. 'చక్రి' గారితో మీకు అంత మంచి రిలేషన్ గదా! అంటే 'చక్రి' గారు అన్ని సినిమాలు జేశారు. అంత దాదాపు 100 ఫేమస్ ఆయన దాదాపు 100 ఆల్‌మోస్ట్. ఆయన గూడా మంచి సింగరు. హ్మ్. సో, 'చక్రి' గారికి మేము గూడా పాడడం జరిగింది. హ్మ్. రికార్డింగ్స్ గాని అన్నీ అవును. పాడేవాళ్ళం. అవును. సో, 'చక్రి' గారు సడెన్‌గా ఆయనకలా జరిగిందంటే అందరికి బాధేసింది. మీరెక్కువ క్లోజ్ రిలేషన్ అవును. గదా! ఆయనకి అంత చిన్న ఏజ్‌లో అట్లా ఎందుకు జరిగిందంటారు? అంటే ఇప్పుడు కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో ఈ టైంలో గానీ, బట్ దాని ముందు నుంచి దానికి ముందు చాలా రోజులు కొంచెం ఇండికేషన్ ఉంటూ ఉండింది. హ్మ్. అంటే బాలేదు హెల్త్ అనేది. బట్ కొంచెం అంటే ఆయన కొంచెం అంటే హెల్త్ ఆ ఇష్యూ బిజీ అంటారా? దీనివల్ల లేకపోతే ఏంటంటే ఆయన ఆయన డౌన్ ఎక్స్‌ట్రీమ్ బిజీ అయిపోయారు. అవ్వడం వల్ల అంటే తను ఎలా అంటే చేసినప్పుడు ఒకేసారి ఒక 5, 6 సినిమాలు లేదా 7, 8 సినిమాలు ఒకటేసారి అవును. అవును. చేసేసాడాయన. 'చక్రి' గారు సో, అలాగే. దానివల్ల హెక్టిక్‌గా ఉండేది. బాగా షెడ్యూల్స్ అవి చాలా హెక్టిక్‌గా ఉండేది. అన్‌టైమ్‌లీ ఫుడ్ మెయిన్ అన్‌టైమ్‌లీ ఫుడ్ అదొకటి కొంచెం బాగా ఎఫెక్ట్ పడింది. కానీ ఎక్కువ హెల్త్ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ హోమ్ చేసేవారాయన. ఫుడ్ బట్ ఆ! స్టిల్ అదేండి ఏది తిన్నా మనకు ఆ! టైం కూడా ఇంపార్టెంటే కదా! ఇంపార్టెంట్. మనం తినే టైం కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. ఇంపార్టెంట్. సో, అలా అన్‌టైమ్‌లీ ఫుడ్ తినడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే హెల్త్ వల్లే ఆయనకలా అయిందంటారా? అంటే హెల్తే చాలా మంది ఏమన్నారంటే 'చక్రి' గారు చాలా డౌన్ అయిపోయారు. అది అది బాగా అది ఫీల్ ఉంది. అది అయితున్నారు కొంచెం అది అన్నారు. ఉంది. అది అంటే అది ఉన్నా కూడా తనంత తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేసే మనిషి అయితే కాదు. హ్మ్. డెఫినెట్‌లీ ఆ కొంచెం ఆ లాస్ట్‌లో సడెన్‌గా ఒకటేసారి డౌన్ డౌన్ అయిపోయారని. అవ్వడము. హ్మ్. అంటే వేరే ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త వాళ్ళందరూ వచ్చి అప్పటికే చాలా మంది కొత్త మ్యూజిక్ కంపోజర్స్ డైరెక్టర్స్ వచ్చేసారు. వచ్చేసారు. సో, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అవును. సో, ఆ దీనిలో తినదాకా వర్క్ రావడం అనేది కొంచెం తగ్గింది డెఫినెట్‌లీ. ఓకే. జస్ట్ హార్డ్‌లీ ఒక 2, 3 సినిమాలు ఉండేది ఆ టైంలో. బట్ అది కూడా అది వన్ ఆఫ్ ద రీజన్సే గానీ అది మెయిన్ రీజన్ నేనైతే అనుకోను. ఎందుకంటే నాకు తను చాలా చాలా క్లోజ్‌గా తెలుసు కాబట్టి. అది మెయిన్ రీజన్ కాదు. ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్ పర్సనే. అంత ఈజీగా గివ్ అప్ చేసే మనిషి అయితే కాదు. ఓకే. అంటే ఏదో కొంచెం బాధపడే సందర్భాలు తెలుసు నాకు. నేను కూడా ఉన్న టైంలో. బట్ హ్మ్. అంత దానివల్ల హెల్త్ పాడవడం అనేది నేను అనుకోవట్లేదు. బట్ అదే ఆ ముందు పడిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో తను బిజీగా ఉన్నప్పుడు తను ఫుడ్ ఇంటేక్ టైంకి లేకపోవడము, ప్రాపర్ స్లీప్ హెల్త్ మీద లేకపోవడము, ఫోకస్ హెల్త్ మీద ఎక్కువ లేకపోవడం వల్ల. ఫోకస్ పెట్టకపోవడం వల్ల దాని జాగ్రత్తగా అలా. దానివల్ల జరిగిందది. దానివల్ల ఓకే. తర్వాత దాని ఎఫెక్ట్ తర్వాత చూపించింది అది. అంతే. అంటే ఆయన ఎప్పుడైనా షేర్ చేయడం జరిగిందా అన్న మీతో? అంటే ఇట్లా సినిమాలు, మూవీస్ అంటే తగ్గిపోయాయి. చేయట్లేదు అని. అప్పుడు జనరల్‌గా కూర్చున్నప్పుడు డిస్కషన్ హ్మ్. వస్తుంది కదా! ఈ సినిమాలు కొన్ని సినిమాలు వచ్చి తన దాకా వచ్చి వెళ్ళిపోయి వేరే వాళ్ళకెళ్ళిపోయేవి. ఓకే. అట్లా అలాంటప్పుడు కొంచెం బాధ అనిపించేది. మాకు బాధ అనిపించేది. తను బాధపడేవాడు అలాంటప్పుడు. సో, అలాంటి సందర్భాలు ఉన్నాయి. కూర్చున్నప్పుడు తను షేర్ చేసుకోవడం కూడా. బట్ మరీ ఏదో కూర్చొని ఏదో బాధ ఏడ్చేయడం అలా ఉండదు. అలా ఎప్పుడు ఉండదు గానీ కొంచెం బాధపడేవాడు అంతే. హ్మ్. అంతే. 'సత్యం' మూవీలో సాంగ్ మీరే పాడారది. హ్మ్. కానీ అది చాలా మంది గూడా 'చక్రి' గారు పాడారనుకున్నారు. యాహ్! 'ఐయామ్ ఇన్ లవ్.' యాక్చువల్‌గా 'సత్యంలో' ఇనిషియల్‌గా ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు ఇంకో సాంగ్ 'శంకర్ మదన్' పాడిన పాట ఒకటుంది. హ్మ్. దానికి కూడా నా పేరే పడింది. చాలామంది ఓకే. అందరూ ఆ పాట మెయిన్‌గా నేను పాడాను అనుకున్నారు. చాలామంది యాక్చువల్లీ 'శంకర్ మదన్' ఓకే. గారు పాడారది. ఈ పాట నేను పాడాను. ఫస్ట్‌లో నా పేరు పడింది. దానికి కూడా ఈ 2 పాటలకి నా పేరే పడింది. ఓకే. ఏ బట్ ఏ సాంగ్‌కి పడింది 'శంకర్ మహాదేవన్' శంకర్ గారి మదన్ పేరు? 'శంకర్ మదన్' గారు పాడిన పాట ఉంది కదా! అందులో 'సత్యంలో' ఆ! హ్మ్. అహా! దానికి మీ నేమ్ పడింది. పడిందన్నారా? దీనికి నా పేరే పడింది. ఆ! ఇది పడింది. అంటే 2 పాటలకి నా పేరే పడింది అంటున్నాను నేను. అది ఏ సాంగ్‌కి పడింది ఆ పేరు? ఏది? 'శంకర్ మహాదేవన్' గారి పాట ఏది? ఆ పాటేంటి 'శంకర్ మదన్' పాటేంటి అందులో ఆ 'సత్యంలో'? హ్మ్. మధురమే 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 ఓకే. ఆ కనుమరుగ సాంగ్‌కి మీ నేమ్ ఆ సాంగ్ పడింది. కూడా నా పేరే పడింది. ఓకే. ఇది 'ఐఎంఎల్‌లోకి' నా పేరే ఉంది. హ్మ్. దానికి కూడా నా పేరే పడింది. కానీ పేరు చూడని వాళ్ళు అది 'చక్రి' గారు పాడారనుకున్నారు. అంటే ఆ! ఆ స్టైల్, లేదు. ఆ జోనర్ జో అంటే ఫస్ట్ 'చక్రి' గారు ట్రాక్ పాడతారేమో. మేబీ అది విని అసలు ఆ మీరు పాట ఏంటంటే పాడుంటారు. అసలు ఆ పాట తను అసలు ట్రాక్ పాడలా. డైరెక్ట్‌గా నాతోనే ట్రై చేసాడు. ఓకే. అసలు ట్రాకే పాడలా. ఆ ఆ! పాట ఒకటి నేను ఇందాక పాడిన 'తాత్తడి' సాంగ్ కూడా హ్మ్. ఈ 2 పాటలు ఏంటంటే అదొక ఎక్స్‌పెరిమెంట్ లాగా తనేంటంటే డైరెక్ట్‌గా నాతోనే పాడిచ్చేసాడు. కానీ అసలు ఆయన అసలు ఫీలింగ్ ట్రాక్ వాయిస్ కూడా అనిపిస్తూ లేదు. ఉంటది ఈ సాంగ్‌లో. ఉంటుంది. తన ఫ్లేవర్ ఉంటుంది ఆబ్వియస్‌లీ. అదే. బట్ తను అసలు వీటికి ఈ 2 పాటలకు కూడా తను అసలు ఏది పాడలా. డైరెక్ట్ ఫైనల్ వర్షన్ నేనే పాడాను. ఓకే. 'ఐయామ్ ఇన్ లవ్' ఒకటి. సింగర్ వాల్యూ తెలిసిన వాళ్ళు డెఫినెట్‌లీ వాళ్ళు డెఫినెట్‌లీ మంచి పేమెంట్ ఇచ్చేవాళ్ళు, ప్రాంప్ట్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఉంటారు అలాగంటే నువ్వు చెప్పిన కేటగరీ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి హ్మ్. వాళ్ళు చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కెరియర్‌లో చాలా దాదాపుగా మంది సఫర్ అవుతున్నారు అట్లా అయ్యారు ఇప్పటికి గూడా. చాలామంది. అయినోళ్ళు హ్మ్. ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఏంటి చెప్పనా చాలా మందికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఇండివిడ్యువల్ దీని మీద కూడా ఉంటుంది. నాకు ఇంత ఇస్తేనే వెళ్తాను అని కొంతమంది అదొక పెట్టుకుంటారు. హ్మ్. కొంతమంది. అది వాళ్ళది. కొంతమంది ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడం ఇష్టపడతారు. అదే. డబ్బులు తక్కువొచ్చినా ఏ పర్లేదు. పేమెంట్ అయినా పర్లేదు మనం ఫస్ట్ డబ్బులు పాడాలి. ఫస్ట్ పాడాలి. అది 2 తప్పు కాదు. ఓకే. ఒక నా ఆర్టిస్ట్‌గా 2 దృష్టిలో తప్పు 2 కాదు. తప్పే తప్ప నేనైతే అనుకోను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకు మనకు అంటే మనకు మనం ఒక వాల్యూ పెట్టుకొని ఒక ఫిక్స్డ్‌గా ఒక ఫిగర్ పెట్టుకొని ఇంత ఒక రెస్పెక్టబుల్ అమౌంట్‌కి నేను వెళ్తాననుకోవడం అది అది కరెక్ట్ అది. నా దృష్టిలో అవును. అది కరెక్టే.
కొంతమంది ఏంటంటే అంటే మెజారిటీ ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే ఎస్పెషల్లీ మన దగ్గర అంటే ఈ సిస్టమ్ మనకు ఓన్లీ తెలుగులో ఎక్కువ ఉంది చెప్పాలంటే. మనకు వేరే లాంగ్వేజ్లో ఎంత ఉందో నాకు తెలియదు కానీ హ్మ్. మన దగ్గర అది ఎక్కువ ఉంది. ఏంటంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళి పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. అంటే ఫ్రాంక్లీ మనకు ఆ అవకాశం రావడమే అవకాశం గొప్ప వస్తే చాలు, విషయం అని. డబ్బులు హ్మ్. ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా చాలా మంది మంది ఉన్నారు. ఉన్నారు. అవును. అంటే మా తర్వాత జనరేషన్‌లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అలాగా. హ్మ్. సో, అది అది అంటే మరీ అసలు మనకి ఏమీ లేకుండా వెళ్ళడం వెళ్ళి పాడడం అనేది కూడా నా దృష్టిలో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ డెఫినెట్‌లీ. అంటే మీరు మరీ ఫ్రీగా నేను డెఫినెట్‌లీ ఫ్రీగా అయితే ఎప్పుడు పాడలేదు. హ్మ్. డెఫినెట్‌లీ ఫ్రీగా ఎప్పుడు పాడలేదు. మేబీ మీకు ఆ నెగోషియేషన్ ఉంటుంది డెఫినెట్‌లీ. ఇప్పుడు మనం ఒక 10,000 అడిగితే వాళ్ళు 5,000 కొంచెం ఇస్తామనో లేదా తక్కువుంది అంత ఇస్తామనో పేమెంట్ అని. ఆ! లో బడ్జెట్ అంటారు. కామన్ డైలాగ్ ఏంటంటే లో బడ్జెట్ చాలా చిన్న సినిమా అండి. చిన్న లో సినిమా బడ్జెట్ అండి. అండి. ఆ! అని ఇప్పుడు ఇది కామన్‌గా అందరూ వాడే ఒక ఊతపదం అనమాట. లో ఆ! బడ్జెట్. అందరూ అన్ని లో బడ్జెట్ సినిమాలే అంటారు. ఏం చెప్తాం సరే అంటే అలా ఎలా ఇప్పుడు అనిపిస్తుంటుంది? ఇప్పుడు ఇప్పుడు మామూలుగా బేసిక్‌గా నేను నాకు మొహమాటం ఎక్కువ. హ్మ్. ఇప్పుడిప్పుడు కాస్త ఒక గత 5, 6 ఏళ్ల నుంచి కొంచెం అడుగుతున్నా నోరు తెరిచి నాకు ఇది ఇవ్వండి అని. అంటే ఆ రికార్డింగ్ వచ్చేదా అంటే ఇప్పుడు నేను ఏ స్టేజ్‌లో వచ్చానంటే నాకు రికార్డింగ్ ఎప్పుడో వస్తుంది. ఎప్పుడో పాడతాను. అవునవును. రోజు పాడం కదా! హ్మ్. వచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నాను. నాకు హ్మ్. ఇంత ఇస్తా వస్తాను అని. హ్మ్. సో, లక్కీగా కొంతమంది అది యాక్సెప్ట్ చేస్తున్నారు. చేసి పిలుస్తున్నారు. ఇప్పుడు 'మిక్కీ జే మేయర్' ఉన్నాడు. లేదా అలా వాళ్ళు దానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు నేను అడిగిన అమౌంట్ ఇస్తున్నారు. ఇచ్చారు. హ్మ్. లేదా ఇప్పుడు లోకల్ చాలా మంది ఉంటారు కదా! వాళ్ళు కొంతమంది మేము ఇంత ఇవ్వగలం సార్ కొంచెం కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్తారు. అలా అలా కూడా ఎళ్లి పాడతాను. ఇబ్బంది లేదు. కానీ అలా అని మరీ ఫ్రీగా అయితే డెఫినిట్‌గా పాడను.